ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈరోజు దేవుని వాక్యమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. కొద్ది రోజుల క్రితం నా యొద్దకు ఒక యవనస్తుడు వచ్చి నా కోసం ప్రార్థన చేయండి అని అన్నాడు. ఏంటి నీ సమస్య అని అడిగినప్పుడు తను ఒక కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు, శాలరీ బాగుంది, అన్నీ బాగున్నాయి, శాలరీ కూడా అన్ని సమయానికి అనుకూలంగానే అన్నీ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఆ కంపెనీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వ్యక్తిని చాలా ప్రేమిస్తున్నారు. కానీ అతనుకున్న సమస్య ఏంటంటే తను ఎవరికైతే రిపోర్టింగ్ చేస్తున్నాడో, ఎవరైతే అతని పైన అధికారిగా ఉన్నాడో ఆయనకి ఈ వ్యక్తి అంటే అస్సలు ఇష్టం లేదు. అందుకని పైన అధికారిని బట్టి యవనస్తుడికి చాలా కొన్ని ఇబ్బందులు ఉద్యోగములు ఎదురవడం, ఈ వ్యక్తి చాలా కృంగిపోతూ ఉన్నాడనమాట. కృంగిపోతూ ఏం చేస్తున్నాడంటే 6 నెలలుగా ఆ వ్యక్తి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, యవనస్తుడు, ప్రభువా నన్ను ఇబ్బంది పెడుతున్న ఈ అధికారి ఈ ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగానికి వెళ్ళిపోవాలి, అప్పుడు నాకు సమాధానం ఉంటుందని 6 నెలలుగా ప్రార్థన చేస్తున్నాడంట. తర్వాత నా యొద్దకు వచ్చి, ఇప్పుడు మీరు ప్రార్థన చేయండి, అధికారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉండడానికి వెళ్ళదు, నాకు చాలా ఇబ్బందులు అవుతుందని ప్రార్థన రిక్వెస్ట్ అని కోరాడు. అప్పుడు నేను అన్నాను యవనస్తుడితోటి ఒకే ఒక మాట చెప్పాను. ఏమన్నానంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా జ్ఞానానుసారమైన ప్రార్థన మనం చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే ఒక వ్యక్తి యేసుప్రభువు వారు ఎంత గొప్ప దేవుడు అంటే, యేసయ్యను ఎరిగిన నిన్నును యేసయ్యను ఎరగని బిడ్డలను కూడా ఒకే రీతిగా ఆయన ప్రేమిస్తాడు. హల్లెలూయా. అందుకని యోహాను సువార్త 3:16 మనం చదువుతాం, ఆయన లోకమును ఎంతో ప్రేమించెను. హల్లెలూయా. కనుక దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉంటారు. యేసుప్రభువు వారు కూడా లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని, అన్యజనులనేమి క్రైస్తవులనేమి ఇతరితర అందరినీ కూడా ఒకే రీతిగానే ప్రేమిస్తాడు. కనుక ఆ యవనస్తుడితో నేనేమనంటే, జ్ఞానానుసారమైన ప్రార్థన చేయాలి. ఏమిటి ఆ జ్ఞానానుసారమైన ప్రార్థన అంటే, నువ్వు చేయవలసిన ప్రార్థన విధానాన్ని నువ్వు మార్చుకో. ఎందుకంటే అధికారి నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు, కరెక్టే. నువ్వేమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా నన్ను ఈ అధికారి ఇబ్బంది పెడుతున్నాడు, కనుక ఈ అధికారి నన్ను ప్రేమించే కృప కలుగునుగాక, ఈ అధికారికి నా మీద కనికరము కలుగునుగాక అని నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడని యవనస్తుడితో చెప్పి ఉన్నాను. కనుక ప్రియ కుమారుడు కుమార్తె, మీరు కూడా చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమని ప్రార్థన చేస్తూ ఉంటారంటే, నీ ఇరుగు పొరుగు వారికి గొడవైందనుకో, ప్రభా ఇరుగు పొరుగు వారికి నాకు గొడవ అవుతుంది ప్రభా, వాళ్ళు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, లేదంటే నిన్ను ఎవరైనా అవమానపరిస్తే ప్రభా ఆ వ్యక్తి నాకు కనపడకూడదు, లేదంటే నీ అత్తమామలు నిన్ను ఇబ్బంది పెడుతుంటే ప్రభా వీళ్ళు నా కళ్ళ ముందు ఉండకూడదని నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ఎంత మాత్రం కూడా దేవుడు అంగీకరించడు. ఎందుకంటే దేవునికి ఒక నియమం ఉన్నది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మనవి ఆలకించిననున్నదియే. ఇంగ్లీష్ బైబిల్లో చదువుదాం. And this is the confidence that we have in him, that if you ask anything according to his will, he heareth us. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అకార్డింగ్ టు హిజ్ విల్. హల్లెలూయా. నువ్వేది ప్రార్థన చేసినను అది దేవునికి చిత్తములో ఉండాలి. నువ్వేది అడిగినను ప్రార్థనలో ఉపవాసం ఉండి అడుగు, లేకపోతే కుటుంబ ప్రార్థనలో అయినా అడుగు, సంఘములో అయినా అడుగు, లేకపోతే విశ్వాసులందరూ కూర్చుని ప్రార్థన చేసినను నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, నువ్వు చేస్తున్న ప్రార్థన ఆయనకు అనుకూలంగా ఉండాలి. మనం చాలా సందర్భాల్లో దేవునికి ప్రతికూలమైన ప్రార్థనలు చేస్తూ ఉంటాం, అవి ఎప్పటికీ జవాబు రావు. అది ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనకు అనుకూలముగా, ఆయన చిత్తానుసారముగా నువ్వేదైతే అడుగుతావో దానిని దేవుడు అంగీకరిస్తాడంట. హల్లెలూయా. ఆ ప్రార్థనకు దేవుడు జవాబునిస్తాడంట. హల్లెలూయా. ఈరోజు నీకు ఒక సమస్య ఉండవచ్చు. చాలా రోజులుగా దేని విషయమైన నువ్వు ప్రార్థన చేస్తే ఇంకా జవాబు రాలేదంటే నువ్వు చాలా రోజుల నుంచి, చాలా నెలల నుంచి, చాలా సంవత్సరాల నుంచి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావేమో, లేకపోతే ఆ ప్రార్థనకు జవాబు వస్తుందని నువ్వు వేచి చూస్తున్నావేమో. కానీ నీకు ఒక శుభవార్త ఏమిటంటే, అది దేవుని చిత్తంలో లేదు కనుక నీకు జవాబు రావడం లేదు. హల్లెలూయా. కనుక ఈరోజు నుంచి నువ్వేం చేయాలంటే ప్రార్థన విధానాన్ని మార్చుకోవాలి. ఎవరి విషయమైన నువ్వు వ్యతిరేకంగా ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఎవరి విషయమైన నిన్ను హింసించే వారి కొరకు, బాధించే వారి కొరకు, నీకు ఇష్టం లేని వారి కొరకు నువ్వేదైనా దేవుని చిత్తంలో లేని ప్రార్థన చేస్తున్నట్లయితే ఆ ప్రార్థనకి అన్నటికీ జవాబు రాదు. కనుక నువ్వేం చేయాలంటే నీ ప్రార్థన విధానాన్ని మార్చుకోవాలి. హల్లెలూయా. చూడండి, బాలాకు బెలాం అనే ఒక ప్రవక్తను హైర్ చేసుకున్నాడు. ఏమని హరి చేసుకున్నాడంటే, ఇదిగో ఇజ్రాయెల్ ప్రజలు వస్తున్నారు మా మీదకి, వాళ్ళని నువ్వు శపించాలని బెలాము ప్రవక్తను తీసుకుని వచ్చాడు. బెలాము అనే వ్యక్తి ఒక గొప్ప ప్రవక్త, బాలాకు అనే వ్యక్తి ఒక రాజు.
ఈ బేలాము వచ్చి కొండ మీద నుంచి ఇశ్రాయేల్ ప్రజలను చూస్తూ తూర్పుకి వెళ్తున్నాడు, పడమరకు వెళ్తున్నాడు, ఉత్తరముకి వెళ్తున్నాడు, దక్షిణముకి వెళ్తున్నాడు, నలుదిక్కులు తిరుగుతూ నైవేద్యాలు అర్పిస్తూ దహన బలులు అర్పిస్తూ ఇశ్రాయేల్ ప్రజల్ని శపించడానికి వస్తున్నాడు. కానీ ఇశ్రాయేల్ ప్రజలను శపించడానికి వచ్చిన ప్రతిసారి బెలాము నోట్లోంచి ఆశీర్వాదాలు వస్తున్నాయి. ఇంకా బాలాకు కోపం వచ్చింది, రాజు కోపం వచ్చింది. ఏంటి బెలామా, నేను ఇంత దూరం నుంచి నేను రప్పించి ఇంత విలువైన బంగారము నగలు అన్నీ ఇస్తే నువ్వేం చేస్తున్నావు, శపించమన్న వారిని దీవిస్తున్నావు ఏమిటి అని అడిగినప్పుడు బెలాము ఒక మాట అన్నాడు, ఏం చేయనయ్యా, నువ్వు రాజువే, నాకు ధనాన్ని ఇచ్చావు, బంగారాన్ని ఇచ్చావు, వెండినిచ్చావు, విలువైన బహుమానాలు ఇచ్చావు, కానీ నేనేం చేయను, దేవుడు వారిని శపించడానికి నాకు అవకాశం ఇవ్వడం లేదు. నిన్ను శపించడానికి వెళ్తున్న ప్రతిసారి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ శాపమును ఆశీర్వాదంగా మారుస్తున్నాడు. హల్లెలూయా. గనుక ప్రియ కుమార్తె, దేవునికి వ్యతిరేకమైన ప్రార్థన, దేవుని చిత్తంలో లేని ప్రార్థన, దేవునికి అనానుకూలమైన ప్రార్థన, దేవునికి అనుకూలం లేని ప్రార్థన, ఆయన చిత్తానుసారముగా కాని ప్రార్థన నువ్వెంత కాలము చేసినను నీ సమయము వృధా. హల్లెలూయా. గనుక ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన చిత్తములో ఏమైనది జ్ఞానముగా ఉండాలి. నీ ప్రార్థన ఇప్పుడు కూడా ఎలా ఉండాలంటే జ్ఞానానుసారముగా ఉండాలి. ఏమిటి ఆ జ్ఞానం అంటే ఇతరులకు హానికరమైన ప్రార్థనను నువ్వు ఎప్పుడు చేయవద్దు, ఇతరులను శపించే ప్రార్థన నువ్వు ఎప్పుడు చేయవద్దు, ఇతరులు కనుమరుగైపోవాలనే ప్రార్థన నువ్వు ఎప్పుడు చేయొద్దు. అలాంటి ప్రార్థన చేసే కంటే వాళ్ళకి నాకు మధ్యన ప్రేమ కలుగునుగాక, వారికి నాకు మధ్యన సమాధానము కలుగునుగాక, వారు నేను ఏకమవుదుముగాక, వారు నా మాట కాదనకుండా నేను చేస్తున్న ప్రతి విజ్ఞాపనను, నేను అడుగుతున్న ప్రతి అవసరతను వారు తీర్చుదురుగా. కానీ నువ్వు అలాంటి జ్ఞానానుసారమైన ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అది మనం ఇప్పటి వరకు చదువుకున్నాం. 1 యోహాను 5:13 ప్రకారంగా ఆయన చిత్తములో ఏదైతే ఉన్నదో ఆ ప్రార్థనకు ఆయన నిశ్చయముగా ఖచ్చితంగా జవాబును అనుగ్రహిస్తాడంట. కనుక ప్రియ కుమార్తె, ఇంతకాలము నీ ప్రార్థనకు జవాబు రావట్లేదంటే ఆ ప్రార్థన దేవుని చిత్తంలో లేదు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నది. కనుక అలాంటి ప్రార్థనలు మానేసి నిజమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయి, తద్వారా నీ ప్రార్థనకు జవాబును పొందుకుంటావు. అలాంటి ప్రార్థన చేసే జ్ఞానము నీకు కలుగునుగాక, అలాంటి ప్రార్థన చేసే దేవుని యొక్క వాక్య జ్ఞానము నీకు కలుగునుగాక. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామమునకు వేల కొలది వందనం చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగోనైనా ఇంతవరకునైనా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవును ప్రభా, నీ చిత్తంలో లేని ప్రార్థన మేము చేస్తూ ఉన్నాం కనుకనే ఆ ప్రార్థనకు మాకు జవాబు రావడం లేదని నన్ను నీ వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు ప్రభా. ఇదిగోనైనా ఎవరి నిమిత్తమైతే నేను వ్యతిరేకంగా ప్రార్థన చేస్తున్నానో, ఎవరి నాశనం నిమిత్తమైతే ప్రార్థన చేస్తున్నానో, ఎవరు నాయన ప్రభు కనుమరుగైపోవాలని ప్రార్థన చేస్తున్నానో, ఇబ్బంది పెట్టి వాళ్ళు దూరం అవ్వాలని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇటు అజ్ఞానమైన ప్రార్థనను నేను ఈ దినమున సరిచేసినందుకు వందనాలు ప్రభా. ఇదిగో నేను ఈ దినము నుంచి నేను చేస్తున్న ప్రతి ప్రార్థన మీకు అనుకూలముగా ఉండునుగాక. థ్యాంక్ యూ లార్డ్. నీ వాక్యానికి అనుకూలంగా ఉండునుగాక, నేను మీ నడవడికకు అనుకూలముగా ఉండునుగాక. మీరు ఏదైతే చెప్పి ఉన్నారో ప్రభా దానికి అనుకూలముగా ప్రార్థన చేసే కృప, అటు జ్ఞానము నాకు కలుగునుగాక. థ్యాంక్ యూ లార్డ్. ఇంతవరకు చేసిన అజ్ఞానమైన ప్రార్థన మీరు మన్నించినందుకు వందనాలు ప్రభా, క్షమించినందుకు వందనాలయ్యా. ఇదిగోనైనా ఈ దినమున మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. నీ చిత్తానికి వ్యతిరేకంగా ఏది ప్రార్థించినను, సంవత్సరాలు నెలలు ఎంత ప్రార్థించినను జవాబు రాదని ఈ దినమున మాట్లాడి ఉన్నావు ప్రభా. ఇదిగోనైనా ఇటు జ్ఞానమును బట్టి నేను నా హృదయాన్ని మీరు మార్చినందుకు వందనాలు, నీ వాక్యం ద్వారా నా హృదయాన్ని మార్చినందుకు వందనాలు, నా తలంపులను మార్చినందుకు వందనాలు, నా ప్రార్థన విధానాన్ని మీరు మార్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మదేవ, ఈ దినమున మీరు మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, ఇదిగోనైనా ఏ బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రభా, మా అందరికీ జ్ఞానానుసారమైన ప్రార్థన మీరు నన్ను నేర్పించినందుకే వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులన్నీ అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కనుక ప్రియ కుమార్తె, బెలాము లాంటి ప్రార్థనలు నువ్వు ఎప్పుడు చేయొద్దు, అవి ఎప్పటికీ జవాబులు రావు, అవి అలాగే ఉండిపోతాయి. కనుక ఇది నన్నైనా నువ్వు ఇంకా వ్యతిరేకమైన ప్రార్థనలు చేస్తున్నావేమో, ఇతరులకు ఇబ్బందికరమైన ప్రార్థన, అటు ప్రార్థన మానేసి దేవునికి అనుకూలమైన ప్రార్థన, ఆయన చిత్తానుసారమైన ప్రార్థన చేయి, తప్పకుండా నువ్వు జవాబును పొందుకుంటావు. ఈ దినమున బయటికి వెళ్తున్న నీవు, లోపలికి వస్తున్న నీవు దీవించబడదువుగాక, నీ బిడ్డలు దీవించబడదురుగాక, నీ బిడ్డలు దేశం యొక్క ఉన్నత స్థానాల్లో ఉందురుగాక, నీ చేతి పనులు దీవించబడునుగాక, నువ్వు శోధనలకు తేక కీడుల నుంచి తప్పించబడదువుగాక, దీర్ఘాయుష్ నీకు కలుగునుగాక, నీ చేతి పనులు అభివృద్ధి కలుగునుగాక, నీ బిజినెస్ సరిహద్దులు విశాలపరచబడునుగాక, భార్యాభర్తల మధ్య సమాధానము కలుగునుగాక, తల్లిదండ్రులకు బిడ్డల మధ్యన సమాధానము కలుగునుగాక. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. అందరికీ వందనాలు. షాలోం.